లెంటులోని రెండవ దినము గురువారము శ్రమకాల గుడారము ప్రార్థన. దయగల ప్రభువా, నీ కుమారుని ద్వారా చరిత్ర జరిగించి అది మాకు వ్రాసిపెట్టినందులకు వందనములు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును నిత్య స్తోత్రమని చెప్పు విశ్వాసులకు కలుగు శ్రమలు ఆనందకరముగా చేయుమని శ్రమల గుడారములో ప్రవేశించిన యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రియులారా, మనము శ్రమల యొక్క గుడారములో ప్రవేశించినాము. ఈ 40 దినములలో ప్రభు యొక్క కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను ఎక్కడైనను శ్రమయే కనబడును. మనము క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించినప్పుడు మన శ్రమలు జ్ఞాపకమునకు వచ్చును గాని ఆయన శ్రమల ఎదుట అవి ఆవగింజంత మాత్రమే కనబడుచున్నవి. క్రీస్తు ప్రభువునకు జయముతో శ్రమలు ముగిసినవి. భక్తులైన వారు పూర్వకాలమందు ప్రభు యొక్క చరిత్ర పరీక్షించినారు. అందు క్రిస్మస్ చరిత్ర, ఆయన బోధ, ఆయన అద్భుతములు, ఆయన శ్రమలు ఉన్నవని గ్రహించినారు. అందు క్రీస్తు యొక్క పునరుద్ధానం ఉన్నదనియు రాకడున్నదనియు గ్రహించినారు. కానీ క్రిస్మస్ కంటే, బోధ కంటే, అద్భుతముల కంటే, ఆరోహణము కంటే క్రీస్తు యొక్క శ్రమలే మహాముఖ్యమైనవని పెద్దలు ఈ 40 దినములు ధ్యానముగా ఏర్పరిచినారు. ఈ 40 దినములు శ్రమలను గూర్చి ధ్యానించవలెను. క్రిస్మస్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే, ఈస్టర్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే, అలాగుననే ఆరోహణ పండుగను ధ్యానించుటకు కూడా ఒక్కరోజు మాత్రమే. కానీ క్రీస్తు శ్రమలను గూర్చి ధ్యానించుటకు ఎక్కువ సమయము కావలేయునని పెద్దలనుకొని 40 దినములు ఏర్పరచుకున్నారు. మార్చి నెల అంతయు ఇంకా ఏప్రిల్ నెలలో కూడా ధ్యానింతురు. ఇన్ని దినములు ఎందుకని కొందరు అనుకొనవచ్చును. అయితే ఇవి మనము ధ్యానింపదగినవే. రేపు బుధవారము కదా. ఈ 40 దినములు ధ్యానించుటకు బైబిలులో అనేకమైన వాక్యములు గలవు. అవన్నీ ఇక్కడ ఉపయోగింపక వాటి అన్వయ వాక్యములు మన ధ్యానము కొరకు చెప్పెదను. మీరు చదువుకుంటే 1 పేతురు 1వ అధ్యాయము 19 నుంచి 21వ వచనము వరకని చెప్పుదును. అప్పుడు మీరు అధ్యాయమంతయు చదువుకొనెదరు. నిజమైన విశ్వాసి ఈ బుధవారమున క్రీస్తు యొక్క సన్నిధానమునకు వెళ్ళి మహావినయముతో, ప్రభువా, నేను బూడిదనై ఉన్నాను, ధూళినై ఉన్నానని చెప్పగలుగును. అందరూ చెప్పలేరు. గుడిలోనూ మీటింగులలోనూ ఇండ్లలో మాత్రము కాదు, హృదయములో అబ్రహాము వలె చెప్పగలవారుగా ఉండవలెను. అబ్రహాము విశ్వాసులకు జనకుడు. ఆయనే ధూళినంటే మనమేమనగలము? నేను ధూళి కంటే ధూళిని, బూడిద కంటే బూడిదనని చెప్పవలెను. అలాగు ఎవరందురో వారే శ్రమకాలపు గుడారములోనికి చేరగలరు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. యోబు కూడా అలాగు చెప్పెను. యోబు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. విశ్వాసి నేను పాపిని, నేను అయోగ్యుడను, నేను అశక్తుడనై ఉన్నాను అని చెప్పవలెను. మీరు ఇంటికి వెళ్ళి ఈ 3 ఒప్పుకొనవలెను. అప్పుడు శ్రమకాల ధ్యానములో ప్రవేశింతురు. మీరు ఇంటి వద్ద గుడిలో కంటే ఎక్కువగా ధ్యానించగలరు, చదవగలరు. 1. నేను పాపినై ఉన్నాను, నేను అక్రమకారుడనని మన అపరాధములు మంచి శుక్రవారము వరకు ఈ విధముగా ఒప్పుకొనవలెను. శ్రమకాల చరిత్ర 2 వైపులా కనబడుచుండగా, తండ్రి, నేను పాపినై ఉన్నాను, అయినప్పటికీ నా కొరకు నీవు పాపి కంటే ఎక్కువ శిక్షను అనుభవించినావని అనండి. 2. అయోగ్యుడను. ఒకవేళ పూర్తిగా క్షమించబడిన వారు, పూర్తిగా పాపములు విడిచిపెట్టిన వారును ఉండును. అయితే అయోగ్యుడను అంటే నేను పాపిని కాదు, నీ శ్రమల ద్వారా పొందవలసిన భాగ్యమునకు నేను తగనని అర్థము. నీవు నాకు నీ శ్రమల ద్వారా అందించే దీవెన నేను అందుకొనలేనని అర్థము. ఆహా, నా అయోగ్యత ఎంత చెడ్డది ప్రభువా! అయినప్పటికీ నీ శ్రమల ధ్యానము ద్వారా నన్ను యోగ్యునిగా చేయుము. 3. అశక్తుడను. అనగా శ్రమ చరిత్ర వల్ల నీవు ఎన్ని దీవెనలు ఇచ్చేదవో వాటినన్నింటినీ అందుకునే శక్తి నాకు లేదు. నీవైతే ఎన్నైనను ఇచ్చేదవు. నీవు పడిన శ్రమలు చూడగా 1 కాదు, అనేకమైనవి అనుభవించితివి గనుక అనేకమైన దీవెనలు ఇయ్యగలవు. 5,000 మందికి ఆహారం ఇయ్యగా 12 గంపల రొట్టె ముక్కలు మిగులునని తెలిసినను మిగిలిపోయేటట్లు అద్భుత కార్యక్రమము చేసినావు కదా. అట్లే నీ శ్రమలన్నిటి ద్వారా వచ్చు దీవెనలన్నీ మేము అందుకొనలేమని తెలిసినప్పటికీ నీవు శ్రమలను అనుభవించినావు గనుక నీకు వందనములు. ఇప్పుడు నేను
శ్రమ చరిత్ర వినిపించదను. ఇంతవరకు మన చరిత్ర వివరించినాను. అనగా పాపి యొక్క చరిత్ర, అయోగ్య చరిత్ర, అశక్త చరిత్ర. పాపి తన చరిత్ర తెలుసుకొని దేవునికి వందనములు చెల్లించిన ఎడల అది ఎంత మంచిది. ప్రభువా, నేను అయోగ్యుడను, అశక్తుడను, నా మీద నీకెంత ప్రేమ అని అనిన ఎడల అది ఎంత మేలు. అట్టి చరిత్ర ధ్యానించుటకు ప్రభువు ఆత్మ మీకు తోడయుండునుగాక. శ్రమ చరిత్ర మొదటి భాగము, ప్రవచనముల చరిత్ర భాగము. శ్రమ చరిత్ర రెండవ భాగము, 4 సువార్తలలో గల చరిత్ర భాగము. శ్రమ చరిత్ర మూడవ భాగము, పత్రికలలోని జ్ఞాపకము తెచ్చుకునే భాగము. శ్రమ చరిత్ర 4వ భాగము, ప్రకటనలోని రాబోయే రాకడ కాల భాగము. పై 4 భాగములు ఎక్కడెక్కడున్నవో మీరు వ్రాసుకొని ఈ 40 దినములు ధ్యానించండి. ప్రతిరోజు భస్మ బుధవారము, మంచి శుక్రవారము, పరిశుద్ధ వారమని అనుకుంటూ ధ్యానించువారే పరిశుద్ధులు. ఎందుకంటే పాపములను, అయోగ్యతను, అశక్తిని శుభ్రము చేసుకొని ఉన్నారు గనుక వారే ధ్యానపరులు. వారే దుఃఖించుచున్న రక్షకుని నవ్వించే ప్రియబిడ్డలు. ప్రవచన భాగము. దీనిలో ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము ఉన్నది. ఇందులో యేసు ప్రభువు లోకమునకు వచ్చి సాతాను వలన శ్రమపడునని ఉన్నది. అబ్రహాము దేవునితో అనిన మాట, నేను ధూళిని బూడిదను. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. కొందరు మారు మనస్సు పొందిన ఎడల రక్షింపవా అని అబ్రహాము అడిగెను. యోబు 30వ అధ్యాయము 19వ వచనము, నేను ధూళినై ఉన్నానని అబ్రహాము వలె యోబు కూడా తగ్గించుకొనెను. దావీదు రాసిన కీర్తనలు 22వ అధ్యాయము. ఈ అధ్యాయమంతయు శిలువ మరణమును గూర్చి ఉన్నది. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచినావని మొదటే ఉన్నది. ఆ మాట ప్రభువు శిలువ మీద పలికినాడు. ఎంత శ్రమ లేకపోతే నా తండ్రి, నా తండ్రి అనలేదు గాని నా దేవా, నా దేవా అన్నారు. ఎందుకు చెయ్యి విడిచినావని మనిషి అంటాడు గాని ఇంకొకరనరు గదా. వారు నా బట్టలు తీసుకొని చీట్లు వేసి ఉన్నారని ఈ కీర్తనలో ఉన్నది. ప్రభువు మరణ సమయములో రానువ వారు ఆయన అంగీని చీట్లు వేసుకొనిరి. నా పాదములు, నా చేతులు వారు పొడిచినారని ఉన్నది. నేను జ్ఞాపకము చేయుచున్నాను గనుక ఇంటికి వెళ్ళి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఈ అధ్యాయములో మీరెరిగిన 3 అంశములున్నవి. 1. మన శ్రమలు తన మీద వేసుకొనినాడు. 2. మన వ్యాధులు తన మీద వేసుకొనినాడు. 3. మన శిక్షలు ఆయన మీద వేసుకొనినాడు. నిజముగా కొయ్యకర్ర తన భుజముల మీద వేసుకొనినాడు. మన మీదకు వచ్చే శాపములు అన్నీయు తన మీద వేసుకొనినాడు. పెంతెకోస్తు కాలమందు ఆత్మ కుమ్మరింపబడక ముందే మన శాపములను శిలువ మీద వేసుకొన్నాడు. ఇది అంతయు కంటతా చేస్తే మంచిది. విలాపవాక్యములు. ఇర్మియా వ్రాసిన ఈ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడని, ఆయనకు శ్రమలని, ఆయన ఎంత ప్రార్థన చేసినా వినలేదని ఈట తీసుకొని ఆయనను పొడిచినారని వ్రాయబడి ఉన్నది. ఈ 5 అధ్యాయములు బాగుగా చదువుకొనండి. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఏమన్నారు? ఈ శ్రమల గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నారు. అయితే తండ్రి విన్నారా? ఇంత శ్రమ భరించుట ఎలాగూ? పరిశుద్ధ పట్టణమునకు శ్రమ, నాకు శ్రమ, సియోనుకు శ్రమయని విలాపవాక్యములలో శ్రమ చరిత్ర అంతా ఉన్నది. ఇప్పుడు సువార్తలలో చూద్దాము. సువార్త భాగము. మత్తయి 16, 17 అధ్యాయములలో మరణ చరిత్రకు సంబంధించిన ప్రవచనములున్నవి. ఈ ప్రవచనములలో ప్రభువు తన చరిత్ర తానే చెప్పుకొన్నాడు. ఇదిగో, యెరూషలేముకు వెళుచున్నాము, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమపాలై మరణము పొందునని 3 ప్రవచనములున్నవి. శిష్యులందరూ ప్రవచనములన్నీ విని దుఃఖించినారు. దీని అర్థము మాకు తెలియటలేదు, ఈయనే దేవుడని అనుకొనుచున్నామని వారు భావించి చివరకు పేతురు, ప్రభువా, శ్రమలు నీకు దూరమగునుగాక అని చేతులు పట్టుకొని బ్రతిమిలాడినాడు. ప్రభువందుకు పేతురును, సాతానా, నా వెనుకకు పొమ్మని గద్దించినాడు. తరువాత శ్రమ చరిత్ర వచ్చును. ఇది అసలు జరిగిన చరిత్ర అయినను నేను చెప్పున్నదేమనగా, రాబోయే ప్రభు యొక్క శ్రమ చరిత్ర అంతయు 4 సువార్తల యొక్క చివరి అధ్యాయములలో కలదు. పత్రికల భాగము. ఆరోహణమై వెళ్ళిన తర్వాత భక్తులు జరిగిన చరిత్రను తలంచుకొని ధ్యానించున్నారు. మనం అలాగే జరిగిన చరిత్రను భస్మ బుధవారము మొదలుకొని మంచి శుక్రవారము వరకు ధ్యానించదము. 1 పేతురు
1-2 అధ్యాయములలో జ్ఞాపకము తెచ్చుకొనిన చరిత్ర ఉన్నది. పౌలు ఏమి వ్రాసినాడంటే, ఆయన శిలువ మీద పొందినది శ్రమ కాదు, ఆయన బ్రతుకు అంతయు శ్రమ చరిత్రే. రోదనముతో కన్నీళ్లతో ఆయన కాలము గడిపెనని వ్రాసెను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ప్రభువు ఎప్పుడునూ ఏడ్చుచునే ఉన్నారు అని పౌలు అన్నాడు. సంఘ చరిత్రలో భక్తులు యేసు ప్రభువును గూర్చి ఏమన్నారంటే, ఎప్పుడునూ దుఃఖముతో నుండేవాడనియు కష్టములలో ఉన్నవారిని చూచి జాలిపడేవాడనియు వ్రాసిరి. ఎవరైతే ప్రభువును పొడిచినారో వారాయనను చూచి ఏడ్చెదరు. ప్రథమ కుమారుడు చనిపోయిన ఎడల తల్లిదండ్రులు ఎట్లేడ్చెదరో అట్లే ఏడ్చెదరు. ప్రకటనలోని భాగము. ప్రకటన 5వ అధ్యాయములో ఒక ఆయన సింహాసనము మీద కూర్చున్నారు. ఆయన ఎదుట వధింపబడిన గొర్రెపిల్ల నిలువబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. ఇది ఇంకనూ జరగలేదు. మనము ఎత్తబడినప్పుడు అది చూస్తాము. ఇవన్నీ ఈ 40 దినములు తలంచుకొని చదువుకొని వీలైతే వ్రాసికొంటే ప్రభువు మిమ్మును చూచి చిరునవ్వు నవ్వును. అలాగూ మనము ప్రభువును ఆదరించదము. ప్రభువు మనలను ఆదరించును. పాపము చేసిన తరువాత పేతురు సంతాపపడి ఏడ్చినట్లు కాదు గాని, ప్రభువా, ఈ గొప్ప పాపినైన నా మీద నీకెందుకింత ప్రేమ అని మీరు జ్ఞాపకము చేసుకొని ఈ కీర్తన పాడుకొనండి. అట్టి కృతజ్ఞతానంద దీవెనలతో వరుడు మిమ్ములను ఈ గుడారములోనికి నడిపించుకొనుగాక. ఆమేన్.